టీడీపీ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జీవీఎంసీ 7వ వార్డు మధురవాడ, మల్లయ్యపాలెం గ్రామం నుండి వెనుకబడిన తరగతులకు చెందిన కొల్లి చిరంజీవికి సిపిఐ ప్రతినిధులు ఆదివారం అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ, అర్బన్ తెలుగుదేశం పార్టీలో పార్లమెంటరీ పార్టీ ఇటీవల తెలుగుదేశం అధినాయకత్వం నామినేట్ చేయబడింది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుండి వెనుకబడిన తరగతులకు చెందిన కొల్లి చిరంజీవి గారిని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గంలోకి తీసుకోవడం మధురవాడ ప్రాంతం నుండి సిపిఐ నుండి సంపూర్ణంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రోజుకొక పార్టీ మారుతున్నటువంటి ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఎలా పరికరించుకోవాలో తెలియనటువంటి ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇటువంటి వాళ్ళందరూ యువకులుగా ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి వెళ్ళినప్పటి నుండి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, అవమానాలు ఎదుర్కొని, అధికారం ఉన్నా లేకపోయినా కడ వరకు నిలబడి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కొల్లి చిరంజీవి గారికి ఈ పదవి రావడం మధురవాడ ప్రాంతం ప్రజలందరికీ హర్షిస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల నుండి, వర్గాల నుండి వచ్చినటువంటి కొల్లి చిరంజీవి గారికి ఈ పదవి రావడం చాలా మదోహం. వారిని హృదయపూర్వకంగా సిపిఐ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం.